కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం డ్రామాలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాసేపట్లో తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలను వివరించనుంది. 9.5 తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే సహించమని మండిపడ్డారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంతో పాటు మేము సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లామో తెలుపుతామన్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, మమత మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా స్వయం పాలన ప్రారంభమైనటువంటి 9.5 ఏళ్ల అనతి కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వం దార్శనికతతో యావత్ తెలంగాణ ప్రజలు సృష్టించినటువంటి సంపద పైన శ్వేతపత్రాన్ని ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయబోతోంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9.5 ఏళ్లలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు అని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ వేదికగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అసెంబ్లీలో జరిగినటువంటి షార్ట్ డిస్కషన్స్ లో కూడా తాము 9.5 ఏళ్లలో సృష్టించినటువంటి ఆస్తులపైన అసెంబ్లీ వేదికగా కూడా చెప్పడం జరిగింది. మరొకసారి తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 9.5 ఏళ్లలో తాము ఏమేం చేశాము, ఏ రంగాలకు సంబంధించినటువంటిది, ఎంత సంపదను సృష్టించాము అనేటువంటి దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రగతి భవన్ కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నిర్మించినటువంటి కలెక్టరేట్ల కార్యాలయాలు కావచ్చు, దాంతో పాటు విద్యుత్ రంగంలో తీసుకొచ్చినటువంటివి కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అన్నింటిపైన ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా ఈ 9.5 ఏళ్లలో తాము ఏం చేశామో, డబ్బులని ఖజానాలో ఉన్నటువంటివి, అదేవిధంగా ఇంకా సంపదని సృష్టించి ఏ విధంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలాగా వాటిని మలిచాము అనేటువంటి మొత్తాన్ని కూడా మరొకసారి ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా తెలంగాణ ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.